ఇచ్చేదో సంపంగ నూనె పాలడాయిలు కాళ్ళమ్మో. 5,000 నువ్వు గమ్మునుండు. శనగ నూనె అందుమో 50 తీసుకోండి. దోశలు పోసుకోవచ్చా? వద్దులే పోండి, మీ ఊర్లోనేమో ఏదే ఊర్లో అమ్ముకుంటా. మానవా ఎవరు నీవు? 5 సబ్బులు 2 సరుపొడి ప్యాకెట్లు కేవలం 100 రూపాయలు. రాండమ్మా రాండి, మన ఇంటి ముందరకే బండి వచ్చింది, జూమ్ కంపెనీ నుంచి వచ్చింది. మానవా ఎవరు నీవున్నది? ఎవరు నువ్వు? అవును నేనా? అవును మానవా నేనా? నువ్వే ఎవరు అంటున్నది? అమ్మలారా, అక్కలారా, అవును. చిన్న గ్యాస్ స్టవ్, పెద్ద గ్యాస్ స్టవ్, మిక్సీలు, మిక్సీ గిన్నెలు, రైస్ కుక్కరు మన ఇంటి ముందర రిపేర్ చేసి ఇవ్వబడును. రాండమ్మా రాండి, ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది. మానవా ఎవరు నీవంటున్నది? చిక్కి వెంట్రుకలమ్మా, చిక్కి వెంట్రుకలు. స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం, ఎంటుకలకు సామాన్లు ఇస్తాం. మానవా ఎవరు నీవంటున్నది? ఎవరన్నా కనుకనే అవును. రా, పొద్దున్నే ఎదురొచ్చినావు, బోని చేయి. బోని అనగానే మాకేమాత్రం తెలియదు మానవా. బోని అంటే తెలదా? తెలియదు. బాగా జరిగైతే వ్యాపారం. యా ఊరు మందే? మానవా మాది కదిరి. కదిరా? అవును. కదిరిలో నాకు అందరూ తెలిసిన, నాకు తెలియకుండా ఎవరు? రామచంద్ర కొడుకు కదా? కాదు మానవా. కాంచీపురం వెంకటరమణ కొడుకు కాదు. ముంచాము కొంత ముడేమో కాదు మానవా. కదిరి వెళుతున్నా కదిరి నరసింహస్వామి తమ్ముడైనా నా పేరు గణపతిలేటి స్వామి అంటారు. చెప్పినా ఎతకమునా? గణపతిలేటి స్వామి? అవును. నరసింహస్వామి తమ్ముడా? అవును మానవా. కదిరిలో అందరూ బాగుండారు స్వామి? బాగుండారు మానవా. మన కల్లా ఇటుకేస్తాండారా? ఇటుకని కానీ మాకు తెలియదు. ఓ టౌన్ కదా, బేల్దారి పనికి పోతాండాము. అలాంటి పనులు కానీ చేయము మానవా. ఏం పని చేయవా? ఏం పని చేయము. భోజనం ఎట్లా? మేము అమృతం చేస్తాం మానవా. అమృతమా? అవును. మీ కల్లా ఎంత? 90? 90 అనగానే మానవా. కర్ణాటక 50, టాకాట మరపల్లె 70. 80 ఎవరో బాగమ్మినారు స్వామికి. మానవా పంచామృతం సేవించే దేవతలు మేము. పంచామృతం సేవించే దేవతలు? అవును. సరే, కదిరి వెళ్తున్న నరసింహస్వామి తమ్ముడు గణమతులేటి. ఈ టాకాట మారిపల్లికి ఏం వచ్చింది స్వామి? మానవా ఇక్కడ ఒక భక్తురాలు వరపడింది, వరాలు ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను. వారాలు ఇచ్చాక? వారాలు కాదు, వరం. వరం ఇచ్చేకొచ్చావా? అవును. సరే స్వామి, ఎలాగో వచ్చావు, భక్తురాలకు వరం ఇచ్చావు, అదే చేతులతో నాకు ఏమన్నా చేసుకో. మానవా ఏమగాళ్ళు కోరుకో. ఏమడిగిన ఇస్తావా? ఏమడిగిన ఇస్తాను. నాకు స్వామి ఏమగాళ్ళు కోరుకో మానవా. నాకు స్వామి అంటే 5,000. మానవా ఏమడిగిన ఇస్తావు? ఏమడిగిన ఇస్తాను. నాకు ఒక 2 లోళ్ళు 8 పేడ కాళ్ళ స్వామి. మానవా ఇక్కడ ఉండదు, దెబ్బల్లో ఉంటుంది. ఏడన్నా ఉన్ని ఎతకొచ్చి దయచేసి గ్యాస్ కొనలేకుండా ఉండాము. ఈ పేడ తెచ్చిస్తే గ్యాస్ తయారు చేసుకుంటా నేను. బుసబుసాని పొంగుతుంది అంటే గుంతలా పోస్తే గోబర్ గ్యాస్ రెడీ చేసుకుందాము అని. సరే మానవైతే అలాగే తెచ్చిస్తాలే. స్వామికి 2 తట్లు తెచ్చాను రై. నాయకాల మానవ తట్లు 2 లోళ్ళు 8 పేడ అడేసేసిపో. ఆడ కాదు, నేను మీకు ఇంటి దాకా తోలిస్తాలే. ఇంటి దాకా తోలి? అవును. ఏమో నాకేమో నమ్మకం బుద్ధి పట్ల. ఏం మానవ నీకు డౌట్? తోలిస్తావా తోలిచ్చావా అని. తోలిస్తాలే. సరేలే. ఏంలే, ఏమి ఒక చిన్న సహాయం చెయ్యి. ఏం మానవా? నాకు ఒక డ్రైవర్ కావాల. డ్రైవర్ కావాలా? కారుకు డ్రైవర్ కావాల. ఓహో. ఏమన్నా సృష్టించి మంచి డ్రైవర్ని పంపించు స్వామి. డ్రైవర్కు అవును నెలకు 30,000 జీతం ఇస్తా. 4 జతలు బట్టలు కొట్టిస్తా. అవును. డ్రైవర్ బండి బాగా చూసుకోవాలా. ఎట్లా? దినాము నిద్ర లేస్తానే బండి కడగల్లా, బాగా బట్టతో తుడిసేయిల్లా. సరే. ఏటికన్నా మా వాళ్ళు స్టూర్లు వాళ్ళంటే భద్రంగా పిలుచుకొని పోయి భద్రంగా పిలుచుకోవాలా. దానికి సపరేట్ బత్తాలు ఇచ్చేస్తా. 30,000 గాక. మళ్ళా ఈ టాకాట మరపల్లె గొంతులు ఎక్కువ. అవును. రివర్స్ పెట్టేది అన్ని బాగా పర్ఫెక్ట్గా ఉండాల. దినాము నీళ్లు పోసుకొని రాల డ్రైవరు.
సరే మానవతి, బాగా గుర్తు పెట్టుకొని నేను మంచి నా కొడుకుగా చెప్తాండా. నేను అన్ని గుర్తు పెట్టుకొని చెప్తాండలే. నేను అన్ని పర్ఫెక్ట్ గా మాట్లాడుకుంటా. అవును. డ్రైవర్ కు ఆధార్ కార్డు ఉండాల, అవును, భీమ్ కార్డు ఉండాల, అవును, పాస్ బుక్ ఉండాల. ఆహా, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే డ్రైవర్ కు 30,000 జీతం ఇస్తా. నెలకు 4 జతల బట్టలు, 8 జతల బూడుసులు తీసిస్తా. అవునా? సరే మానవతి, మంచి డ్రైవర్ ను మాట్లాడి పంపించు. నేను మాట్లాడంపిస్తాను. కారు యా మోడల్ అయినా? మాడలేం మాడలా కారు యాదీని కారా? అవును. సీటీఎం తిరణాల్లో తెచ్చుకున్న బొమ్మక్క 150 రూపాయలు. ఏం మానవా? ఏమే నువ్వు? ఏ మీకు దుడ్లు కావాల? నీకు ఏ కారు అయితే నువ్వు కరెక్ట్ గా దాన్ని దినాము కడుగు. మానవా, నీకు బొమ్మలకి కారు అంటున్నా కదా, నీకు బొమ్మలకి డ్రైవర్ తెచ్చిస్తాలే. ఆ డ్రైవర్ గాని పంపించు నాకు. సరే పంపిస్తాలే మానవా. దినాము నీళ్లు పోసుకొని రాలని చెప్పు. నీళ్లు పోసుకొని వస్తాను బొమ్మలకి పోయ్యా. ఏమో మనమే ఇంకా నువ్వే అద్దెనన్ను అడ్డుకో, నన్ను పెట్టుకో. మాకేమయ్యా, మాకు డ్రైవర్ కావాలంటే అట్లా డ్రైవర్ని పంపించు. డ్రైవర్ని మాట్లాడిచ్చిన దానికి నీకు 8,000, చిన్నప్పళ్ళకి 2,000 ఇస్తా. కాశీ కంటే ఈసారి టూర్ నా కారు మాట్లాడుకొని పోయిన మాటిని బాగా ఇచ్చుకుంటుంది. పట్టినావు పట్టు వాళ్ళతో వెళ్తా. ఏమి చిన్న ఏమన్నా 4 ఉంటే పంపించకూడదు అంటాడు. కాశీకి పోయేము రామ హరి, కాశీ తీర్థము తెచ్చేము రామ, కాశీ తీర్థము తెచ్చేము రామ హరి. ఏమిలే పోయేసి రాపు అంతే. సరే సరే. కాటమరాయిడా కదరే నరసింహుడా, కాటమరాయిడా కదరే దేవుడే నా సినిమా బురకాలకు అట్లా బేల్దారి పనికి పోతా అన్నాడు. కాళ్ళకు కానీ సిమెంట్ అట్లే ఉంటాడు. మధ్యలేటి స్వామి అంటే మహానుభావుడు. నరసింహస్వామి తర్వాత మన కరువీరన్న దేవుడు ఉన్నాడంటే ఆ కదిరి వెళుతున్న కదిరిలో ఉండేది మహానుభావుడు. నాకు తెలుసు. ఈ గబ్బున 3 దినాలు అయిన మగం గడగడు అట్లే తినేస్తాడు. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి భోంచేసుకొని ఈ నీల గగనాల మేఘశ్యామ ద్వారా. ఏం మానవా, వాళ్ళు అడిగిరా ఏమని? దేవుడు మగం గడగడు, ఒండ్లు తిక్కడు, యాడంటే ఆడు పండుకుంటాడు. నేను చెప్తున్నా నాకు తెలిసే చేసింది. మానవా, ఇవన్నీ అడిగిరాని మానవా. ఏనుగు ఎట్లాడితే కడగదు మగము, పులి ఎట్లాడితే కడగదు మానవా. నువ్వు కడగద్దు అట్లే తినే. మానవా, ఏమనుకుంటున్నావు నేనంటే? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైనా ఇక్కడే లాస్ట్కి నువ్వు బూడిదైపోతావు. ఆ లాస్ట్ కాదు, ఇక్కడే బూడిదైపోతావు అంటానది. అంత సత్యం ఉంది. అవును మానవా. సరే బూడి జై మానవా. మానవగేనవు కాదు, ఫస్ట్ బూడి జై. నోరు తెరకూడదు, నన్ను బూడి జై. మానవా మానవ అంటే మానవ. శనగిత్తులేయద్దన్న చెన్న కేసుకుని సాక్షిగా చెడిపాయ రాజ్యము. శనగిత్తులేయద్దన్న సాక్షిగా చెడిపాయ శనగిత్తులేయద్దన్న చెన్న కేసుకుని సాక్షిగా చెడిపాయ రాజ్యము. తమ్ముడు అంటే అట్లుండాల. దానికేముంది, అడిగినాడు పాడదాము. శుద్ధి కలుచుకోద్దేమే. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలో గుడి కట్టినది
అసలు నాలోన లేవు కలనైనా పకారి కాను చేసిన ఎట్లా మీరే చెప్పండి ఇక. వచ్చినాడు నాకేమన్నా చెప్పకుండా ఏయ్ ఎత్తు. ఏందేమే ఏడు కదా పడాయ్యా లోపలికి వినే మా అమ్మతో మెడకాయ ఉంచి 4 గుద్దులు గుద్దులే ఎట్లా ఎట్లా కాలేమచ్చా మీ బాబాయ్ ఏ పచ్చివాడు గమన ఉండ అదే పెళ్లి అనేది గమన ఉండ లేదు ఏ పల్లదండి ఏ పల్ల టమ్మ దక్క దాలి సీతాదేవిని ఏమిటి నువ్వు ఎట్లా ముడుపుతానండి ఏందా పిల్లోడు ఏంటో చెప్తాంటే ఎవరన్నా కొట్టేమే నువ్వు లే కుక్కను కొట్టి అట్లయితే కొట్టింటారులే